హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రత్న సుధాకర్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హనీఫై. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా అండి? ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. ఇప్పుడు మన విజయవాడ సితారా దగ్గర 72 అడుగుల డూండి వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నామండి. అశ్విత్ గారు 100 రూపాయలు సమర్పించారు. మిడిల్లో దాని దగ్గరికి వెళ్తే దేవుడు కనిపిస్తారని నేను చెప్పింది. ఎన్నో కదనమాట. విగ్రహం చూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత పెద్ద వినాయకుడు, మట్టి వినాయకుడు. 72 అడుగుల విజయ తారీఖు జరిగే అన్నదానానికి, లడ్డు వేలంపాటికి, అలాగే అంగరంగ వైభవం మీరు వినాయకుడిని చూస్తున్నారు. అక్కడ ఇప్పటికే మాకు కావాలని చెప్పి వెళ్ళారు. అనేక మంది ఆ రోజు అందరినీ కూడా సాయంత్రం 4 గంటలకు స్వామివారి లడ్డు వేలంపాట, 6 గంటలకు స్వామివారి నిమజ్జనం. వేలాది స్వామివారికి ముందుగానే లోపల ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్ల ద్వారా స్ప్రింక్లర్స్ తోటి విగ్రహాన్ని ఒక 1 అవర్ పాటు మోటార్ల సాయంతో నానబెట్టిన తాటి నిమజ్జనం చేయడం జరుగుతుంది. అలాగే అదే రోజు ఉదయం పూట ఇక్కడ వేలాది మంది భక్తులకి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇక్కడ వేలం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లడ్డూ వేలంలో ఎవరైనా పాల్గొనాలి అనుకున్నట్టయితే 28వ తారీఖు మధ్యాహ్నం మనకు ముందుకు రావాల్సిందే కోరుతున్నాం. అలాగే ఆ రోజు జరిగేటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మీరు కూడా పంచుకోవాలి అనుకున్నట్టయితే రేపు సాయంత్రం 6-6:30 మధ్యలో ప్రారంభం కానుంది కేదారవ్రతం. సామూహిక కేదారవ్రతాలు డూండి గణేష్ సేవా సమితి వారు ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు డూండి గణేష్ సేవా సమితి. అందులో భాగంగా 9:30 గంటలకు మీ అందరికీ కనువిందు చేసే విధంగా వ్యవహారాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. బాబు లైటింగ్ చేసి అందరూ జైబోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, జైబోలో గణేష్ మహారాజ్ కి. Yeah.
ప్రతిరూపంగా ఇచ్చేది ఏకహారతి. ఈ హారతి దర్శనం వల్ల అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తులకు పంచమహాపాతకాలు నశిస్తాయి, పంచ ప్రాణాలకు సాంత్వన కలుగుతుంది. అమ్మవారు కూడా పంచముఖాలతో ఉంటుంది. అందువల్ల పంచహారతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. సూర్యహారతి. లోక బాంధవుడు, కర్మసాక్షి, అజస్ర సహస్ర విజప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడికన్ను. సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానము, ఆరోగ్యము లభిస్తుంది. దీనివల్ల ఆయుష్ పెరుగుతుంది. దీన్ని దర్శించుకోవడం వల్ల పాల్గొన్న వాళ్ళకి మేము సపరేట్ గా వాళ్ళకు కుర్చీలు ట్రాక్టర్ ఏర్పాటు చేస్తాము. ఆ సద్వినియోగాన్ని కూడా అదే ట్రాక్టర్ 100 మంది కూర్చొని సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 72 అడుగుల విజయ మహాగణపతి స్వామివారిని మీ అన్ని ప్రత్యేకతలు మన స్వామివారిలో ఈ యొక్క స్వామివారి విగ్రహాన్ని పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ యొక్క విగ్రహాన్ని కొబ్బరి పీచు, జనపనార, బంకమన్ను, ఇసుక ఇలాంటి క్లాత్, గన్నీ బ్యాగ్స్ ఇలాంటి పదార్థాలతో తయారు చేశాము. స్వామివారి నిమజ్జనం ఇదే ప్రాంగణంలో 28వ తారీఖు శనివారం రోజు జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, స్వామివారి యొక్క నిమజ్జనం ఈ నెల 28వ తారీఖు శనివారం రోజు ఇదే ప్రాంగణంలో జరుగుతుంది. భక్తులందరూ ఆహ్వానితులు అందరినీ అలో చేస్తాం ఆ రోజు గ్రౌండ్లోకి. అలాగే ఈ యొక్క 28వ తారీఖు ఉదయం అన్నప్రసాద వితరణ ఉంది. ఇక్కడ వేలాది మంది భక్తులు ఈ యొక్క స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అన్నప్రసాద వితరణలో మీరు పాలు పంచుకోవాలి అనుకున్నట్టయితే మీ విరాళాలు హుండీలో వేయండి. అలాగే ఆ రోజు ఏదైతే 72 అడుగుల గణనాథునికి మనం 72 కేజీల లడ్డూని మహాప్రసాదంగా పెట్టి పూజలు చేసుకుంటున్నామో ఆ లడ్డూని వేలం ద్వారా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వేలంలో పాల్గొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే గ్రౌండ్కి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సాయంత్రం 5 గంటలకి నవాభిషేకాలతోటి స్వామివారికి నవాభిషేకాలు చేసి అలాగే స్వామివారికి మైళ్ళల్సే దిష్టి తీయించి ఆ తర్వాత ఈ యొక్క స్వామివారి నిమజ్జనం ఈ ప్రాంగణంలో జరుగుతుంది. ముందుగా ఏర్పాటు చేసినటువంటి వాటర్ పైప్ లైన్ తోటి స్ప్రింక్లింగ్స్ ద్వారా స్వామివారిని ముందుగా మోటార్ల సాయంతో నానబెట్టి ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ల సాయంతో స్వామివారిని ఇదే ప్రాంగణంలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అలాగే 29వ తారీఖు ఉదయం 11 గంటల తర్వాత ఈ యొక్క స్వామివారి నిమజ్జనం అనంతరం స్వామివారి యొక్క ప్రతిమకు సంబంధించిన మట్టిని భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మట్టిని మీ ఇంట్లో తులసి మొక్కల్లో కానీ మీ పొలాల్లో కానీ అలా చల్లుకున్నట్టయితే స్వామివారి ఆశీస్సులు మీకు ఉంటాయి. స్వామివారి సాక్షాత్తు మీ ఇంటికి వచ్చినట్టుగా భావించవచ్చు. అదంతా భక్తుల కోరిక మేరకు ఈ విధంగా అది ఉచితంగా మనం పంపిణీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై వాసు.